మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా జైలు ఖమ్మం అధికారులు, సిబ్బంది, మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. సో ఈ రోజు ఖమ్మం జైలు నుండి ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం సంబంధించి ఈ రోజు ఇక్కడ ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం. డీజీ మేడం గారు వచ్చిన తర్వాత ప్రెజెంట్ డిపార్ట్మెంట్ కి సో తేనెటీగల పెంపకం సో జైల్స్ చాలా జైల్స్ ఎక్కువ గ్రీనరీ కలిగి ఉన్నాయి. సో ముఖ్యంగా చల్లపల్లి జైలు తీసుకున్నా, ఓపెన్ జైలు తీసుకున్నా, అలాగే వికారాబాద్ లో కానీ, నిజామాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, సో ఈ జైల్స్ అంతా కూడా ఎక్కువ ప్లేస్, ఎక్కువ గ్రీనరీ ఉన్న ప్లేస్ లో ఉన్నాయి. కాబట్టి మరి ఏవైతే అంతరించిపోతున్న జాతులైన తేనెటీగలు వాటిని మనం సంరక్షించాలి అన్న ఉద్దేశంతో ఈ తేనెటీగల పెంపకాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఇక్కడ మనం పెంచుతున్న తేనెటీగలు రెండు రకాలైన తేనెటీగలు మనం ఇక్కడ పెంచుతున్నాం. ఎపిస్ మెలిఫెరా, ఎపిస్ సెరెనా అనే రెండు రకాల జాతులు. సో పెద్ద బాక్స్ లో ఉండేటి ఎపిస్ మెలిఫెరా, చిన్న బాక్స్ లో ఉండేటివి ఎపిస్ సెరెనా. ఈ రెండు రకాల జాతుల సో చిన్నవైన తేనెటీగలు ఇవి. సో మరి ఒక్కొక్క బాక్స్ లో కూడా ఒక రాణి ఈగ ఉంటుంది, అలాగే దాంతో పాటు మగ ఈగలు డ్రోన్స్ అంటారు, దాంతో పాటు కూలి ఈగలు ఉంటాయి. మూడు రకాలైన ఈగలు ప్రతి బాక్స్ లో ఉంటాయి. సో ఏవైతే కూలి ఈగలు ఉన్నాయో అవి చుట్టుపక్కల దాదాపు 5 కిలోమీటర్ల వరకు వెళ్ళి అక్కడ ఉండే పుష్పాల నుంచి మకరంగాన్ని తీసుకొచ్చి తేనెని ఇక్కడ దీన్ని ఉత్పత్తి చేస్తాయి. మరి మనకు తెలుసు, ఎక్కడ కూడా షాప్ లో ఎక్కడ పోయినా కూడా స్వచ్ఛమైన తేనె అనేది మనకి ఎక్కడ కూడా దొరకదు. మరి ప్రజలకు స్వచ్ఛమైన తేనె అందించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇది మిగతా జైల్స్ లో కూడా విస్తరించి సో మరి ఎక్కువ శాతంలో, ఎక్కువ మోతాదులో తేనెని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించాలన్న ఉద్దేశం. మరి మీకంతా తెలుసు, జైలు శాఖ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్లు ఖైదీల సంక్షేమం, సిబ్బంది సంక్షేమంతో పాటుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాలు, ప్లాంటేషన్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాం. అలాగే ఖైదీల చేత సీడ్ బాల్స్ తయారు చేయించి సుమారు 2-3 లక్షల సీడ్ బాల్స్ ని ఈ పెట్రోల్ బంక్ నుంచి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత డిస్ట్రిబ్యూట్ చేయించడం జరిగింది. అలాగే జైలు సిబ్బంది అంతా వెళ్లి ఎక్కడ బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ సీడ్ బాల్స్ చల్లడం, వర్షాకాలంలో ఆ సీడ్ బాల్స్, ఆ సీడ్స్ మొలకెత్తి మనకు పర్యావరణానికి కూడా దోహదపడే విధంగా మేము చర్యలు చేపట్టడం జరిగింది. మరి ఈ వినూత్న కార్యక్రమాలు డీజీ మేడం గారు వచ్చిన తర్వాత సో ఇంకా ఎక్కువ స్థాయిలో చేపట్టడం చేస్తున్నాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ఇంత దూరం విచ్చేసి, ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. ఐజీ మురళీ సార్ అండ్ డిఐజీ సంపత్ సార్, ఇంకా మిగతా హాజరైన మిత్రులు, గుడ్ మార్నింగ్. ఇక్కడ మన జైలు శాఖల తేనెటీగల పెంపకం మీద స్టార్ట్ ఒక మే నెలలో వి టుకప్ పైలట్ ప్రాజెక్ట్ అట్ చెర్లపల్లి. సో ఈ చెర్లపల్లిలో పైలట్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం, దాని రిజల్ట్స్ ఏమున్నాయి, దాని లెసన్స్ నేర్చుకున్నాము. తర్వాత విస్తృతంగా సర్వే చేయించి ఒక 6 జైళ్ళ దగ్గర మనము తేనెటీగ పెంపకం స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో డిసైడ్ చేశాము. దానికి ఫేజ్ వైజ్ గా, అంటే ఒకటేసారి అన్ని స్టార్ట్ చేయకుండా బేస్డ్ ఆన్ ద పొటెన్షియల్ ఆఫ్ ఈచ్ ప్లేస్ వీ హ్యావ్ డిసైడెడ్ వాట్ ఈస్ టు బి డన్, హౌ ఇట్ ఈస్ టు బి ప్రొసీడెడ్, అండ్ దెన్ దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ద ఫేజ్ 1 ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. సో బేసిక్ గా మీరంతా విని ఉంటారు, తేనెటీగల పెంపకం ఉంటది, అపికల్చర్ దాని ఇంగ్లీష్ పేరు. అపికల్చర్ అనే పేరుతోటి మనం యూనిట్ ని పిలుస్తున్నాము. సో దీని ప్రముఖ రిజల్ట్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 2 అవి. ఒకటి ఏంటంటే, మనం ఎట్లయితే పాలు, మొరటి లాంగ్వేజ్ లో చెప్పాలంటే ప్యాకెట్ పాలు ఉంటది, తర్వాత బర్రె పాలు మనం కొంటూ ఉంటాము. సో వెన్ ఎవర్ వీ నీడ్ ఎ గుడ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ పాలు కావాలంటే బర్రె పాలు తీసుకుంటాము. పిల్లలకు ఉపయోగము, మనకు హెల్త్ వైజ్. ఒక ప్యాకెట్ పాలు వాటిని ప్రాసెస్ చేసి ఉంటాయి, పాస్చరైజ్ చేసి ఉంటాయి, ఇవన్నీ. సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హనీ ఆల్సో. మనకు ఏదైతే మార్కెట్ లో దొరికే హనీ, డాబర్ కానీ లేక ఎనీ పేరు ఒకటి తీసుకునే అవసరం లేదు. ఎనీ కైండ్ ఆఫ్ బ్రాండెడ్ హనీ
మీరు తీసుకుంటే అది పాస్చరైజ్డ్ ఉంటుంది. దానికి ప్రాసెస్ చేసి ఒక లెవెల్కి తెచ్చి వాళ్ళు అమ్ముతారు. అయితే మన హనీ ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది రా హనీ, అన్అడల్టెడ్ రా హనీ ఇచ్చే ప్రయత్నంలో దట్ ఈస్ అవర్ ఎఫర్ట్ ఫస్ట్. సో ఇది అన్ని ఫుల్ స్కేల్ లో మనం ఎప్పుడైతే మొత్తం స్టేట్ మీద ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 టన్నుల హనీ ప్రతి నెల వచ్చే ప్లానింగ్ ఉన్నది మాది. అది ఏ రకంగా స్టెప్ వైజ్ స్టేజ్ వైజ్ మేము ముందుకు వెళ్తున్నాము. సో ఫస్ట్ పర్పస్ ఇస్ టు obtain గుడ్ క్వాలిటీ రా హనీ. రా హనీ మీరు తింటే దాని ఏదైతే విటమిన్స్ ఉన్నాయి, దాని యూటిలిటీ ఉందో అది చాలా మీకు ఉపయోగపడి ఉంటుంది. మనకు కూడా మీ జైల్ దగ్గర ఏదైనా ప్రిజన్ స్టోర్ ఉంటుంది, అక్కడ ఈ హనీ అవైలబుల్ ఉంటుంది, ఈజీగా మీకు అందుబాటులో ఉంటుంది. క్వాలిటీ హనీ, రా హనీ, అన్అడల్టెడ్, అన్ప్రాసెస్డ్, దాన్ని డైరెక్ట్ గా వాడితే మనకు హెల్త్ కి చాలా ఉపయోగం. సెకండ్ పర్పస్ ఏంటంటే ఎవరైతే ఖైదీలు మన దగ్గర ఉంటారో వాళ్లకు ఈ అవకాశం దొరకదు. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుంది అంటే వీక్లీ వన్స్ బి మాస్టర్ ఇక్కడ వచ్చే ప్లాన్ చేశాము మేము. సో వీక్లీ వన్స్ ఒక బి మాస్టర్ ఇక్కడ వస్తాడు, అన్ని వీటి పరిశీలించి వాటి కండిషన్ ఏమున్నది, వాటి ఏమైనా రోగాలు వచ్చినాయా, వాటి ఏమైనా వైరస్ వచ్చిందా, ఇవన్నీ చెక్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఆ టైంలో అవర్ ప్రిజనర్స్ 4-5 prisoners whoever are eligible will be along with them. వాళ్ళతో పాటు ఆ ప్రిజనర్స్ తోడుగా ఉండి ఈ మొత్తం స్కిల్ ఏదైతే బీ కీపింగ్ అని అగ్రికల్చర్ స్కిల్ ఉన్నదో అది నేర్చుకుంటారు. అది ముఖ్యమైన సెకండ్ పర్పస్ మనది ఈ ఏదైతే యూనిట్ టేకప్ చేశామో దానికి. సో ఫస్ట్ ఈస్ టు ప్రొవైడ్ న్యాచురల్ అన్అడల్టెడ్ రా హనీ ఫార్ కన్జంప్షన్. సెకండ్ ఈస్ టు ట్రైన్ ద ఇన్మేట్స్. అయితే ఈ ఎవరైతే ఖైదీలు ఇందులో తోడుగా ఇన్వాల్వ్ అయ్యి దాని మెయింటెనెన్స్ చూసుకుంటారో వాళ్ళకు దాని అగ్రికల్చర్ యూనిట్స్ హనీ బీ బాక్సెస్ కొనుక్కొని గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. దే విల్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్ దేర్ ఓన్ ప్రాజెక్ట్స్. దీస్ ఆర్ ద 2 main primary objectives of our exercise. సో ఇవన్నిటికీ మా డీజీ మేడం గారి సహకారం, ఆమె ప్రోత్సాహం ఉండడం వల్ల ఇది ఇంతవరకు వస్తుంది, ముందుకు సాగుతుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ప్రైమరీ థింగ్ విచ్ ఇస్ రన్నింగ్ దీస్ థింగ్స్. మేమంతా ప్రాక్టికల్ గా టెస్ట్ చేస్తున్నాము, బట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డీజీ దీస్ థింగ్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ being implemented. Thank you so much. As IG Murli Babu garu, ma DIG presence M Sampath garu, ma assistant all staff and superintendent of Khammam and all those who are present here and friends from the media. A very good morning to all of you. So today is really a nice day, a very good day for us. Idi memo entire Telangana state lo present department taraf nunchi idi 4th బీ కీపింగ్ యూనిట్ స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఒక 50 బాక్సెస్, అక్కడ ఒక 15 బాక్సెస్. ఇంతకు ముందు ఐజీ గారు చెప్పినట్టు ఈ 50 బాక్సెస్ లో పెద్ద హనీ బీ ఉంటాయి, అది చిన్న ఇస్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ హ్యాస్ గుడ్ మెడిసినల్ వాల్యూ. ఫస్ట్ మేము పిఎస్సి ఓపెన్ ఎయిర్ జైల్ చెల్లపల్లిలో ఉంది కదా, అక్కడ ఫస్ట్ బీ కీపింగ్ యూనిట్ స్టార్ట్ చేసాము. బికాస్ అక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి. అప్పుడు జామున్ ట్రీలో ఫ్లవర్స్ వచ్చేవి. సో మా హనీ కూడా జామున్ స్మెల్ వచ్చింది దాంట్లో. సో ఆ సక్సెస్ అక్కడ బాగా సక్సెస్ఫుల్ అయింది మా బీ కీపింగ్. చాలా మంది ఖైదీలు నేర్చుకున్నారు. అండ్ ఈ మంచి సక్సెస్ తో ఇనిషియేటివ్ తో మిగతా ప్లేసెస్ లో నిజామాబాద్ సెంట్రల్ జైల్, సంగారెడ్డి సెంట్రల్ జైల్ అండ్ ఇది 4th ఖమ్మం జైల్లో స్టార్ట్ చేసాము. So there are 3-4 objectives of this. First, of course, is skill development. నాకు ఇంట్రెస్ట్ ఇస్ ఖైదీలు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇది నేర్చుకుంటే బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు లైవ్లీహుడ్ స్కిల్స్, ఇది ఒక లైవ్లీహుడ్ స్కిల్స్, అది వచ్చిన తర్వాత వాళ్ళు ఆన్ దర్ ఓన్ యూనిట్ స్టార్ట్ చేయగలుగుతారు. బికాస్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సబ్సిడీస్ వస్తున్నాయి అండ్ వీ విల్ కనెక్ట్ దెమ్ టు దోస్ సబ్సిడీస్. మేము యాక్చువల్లీ with Telangana Beehive Society and another NGO పనిచేస్తున్నాను. సో వీళ్ళు ఈ స్కిల్ నేర్చుకుని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు వీళ్ళు కనెక్ట్ చేస్తారు విత్ సచ్ బీహైవ్ బాక్సెస్ అండ్ అదర్ ఒక కిట్ ఉంది, ఆ కిట్ వాళ్ళకు ఇవ్వడానికి. ఎందుకంటే ఇది వాళ్ళు నాట్ జస్ట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హనీ,
ఇది వాళ్ళు హైర్ కు కూడా ఇవ్వగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఫార్మర్ కి చాలా పెద్ద ఒక మస్టర్డ్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మస్టర్డ్ ఫీల్డ్ కి ఇది తేనెటి బాక్సెస్ అక్కడ పెడితే మంచి పొలినేషన్ అవుతుంది, క్రాప్ కూడా పెరుగుతుంది, సో ఈల్డ్ పెరుగుతుంది. ఎక్కడ పాలినేషన్ అయితే అక్కడ ఈల్డ్ పెరుగుతుంది. మీ అందరికీ తెలుసు బీస్ ఇప్పుడు ఒక ఎండేంజర్డ్ స్పీషీస్ అయిపోయాయి. ఇంకా చాలా అవసరం ఎన్వైరన్మెంట్ లో. ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని అవడానికి బీస్ ముఖ్యమైన. మా తిన్నప్పుడు మా ప్లేట్ లో ఉన్న ఫుడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ దట్ ఫుడ్ ద బీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పొలినేషన్. సో అలాంటి ఒక స్కిల్ వాళ్ళకు నేర్పిస్తే నాట్ ఓన్లీ దే విల్ గెట్ లైవ్లీహుడ్ బట్ దే విల్ ఆల్సో దే విల్ బి కాన్షియస్ అబౌట్ ది ఎన్వైరన్మెంట్. అది ఒకటి. ఎన్వైరన్మెంట్ ఎందుకు కాన్షియస్ చేయాలి? ఎందుకంటే వాళ్ళు ఓన్లీ సెల్ఫ్ గురించి ఆలోచన చేయకుండా ఓకే సొసైటీలో ఏమవుతుంది, ఎన్వైరన్మెంట్ కు నేను ఏం కాంట్రిబ్యూట్ చేస్తాను అది ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ సమ్ సెల్ఫ్ వర్త్. దే విల్ ఆల్సో ఫీల్ దట్ ఓకే ఐఎమ్ ఆల్సో ఇంపార్టెంట్, నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను టు ద బెటర్మెంట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్, టు ద సస్టైనబిలిటీ ఆఫ్ అవర్ వరల్డ్. సో అనుకుని అది ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఇది ఆల్సో హెల్ప్ చేస్తుంది వాళ్ళకు లైవ్లీహుడ్ స్కిల్. ప్లస్ బీ కీపింగ్ ఇస్ నాట్ అ సింపుల్ యాక్టివిటీ. మీరు చూసారు అది బీస్ కొడితే మన ప్రాబ్లం అవుతుంది. సో మైండ్ఫుల్నెస్ చాలా కావాలి, మైండ్ఫుల్నెస్ డిసిప్లిన్ కావాలి బీ చేయటానికి, బీ కీపింగ్ చేయటానికి, బీ ఫార్మింగ్ చేయటానికి. సో దీస్ విల్ టీచ్ దెమ్ డిసిప్లిన్, దీస్ విల్ టీచ్ దెమ్ మైండ్ఫుల్నెస్. అండ్ ఈ బిహేవియర్ థెరపీ లాగా పనిచేస్తుంది. సో దే విల్ వాట్ ఎవర్ టెండెన్సీస్ ఉన్నాయి అవి చేంజ్ చేయడానికి దిస్ ఇస్ అనదర్ మెథడ్. సో అది కూడా దిస్ ఇస్ ఎ గుడ్ మెథడ్ ఫర్ బిహేవియర్ థెరపీ. దెన్ తర్వాత we also see that they are engaged. మీ అందరికీ తెలుసు దట్ ఇఫ్ అ పర్సన్ ఇస్ హియర్ ఏమి పని చేయకుండా ఉంటే కొంచెం ఆలోచన వేరే ఆలోచన వస్తుంది. సో ఇవి చేస్తే బీజ్ ఎలాగా ఉన్నాయి, ఎవ్రీ వీక్ ఒక ట్రైనర్ వస్తారు, దానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఎలా పెరుగుతుంది ఇవన్నీ చూస్తే దే విల్ ఆల్సో బి హ్యాపీ. అండ్ వీ ఆల్ నో దట్ ఫ్రూట్స్ ఆఫ్ హార్డ్ లేబర్ ఇస్ ఆల్వేస్ స్వీట్. సో దీంట్లో naturally they will be working hard and result will also be sweet. మాకు ఇది we will be opening for commercial use also. ఇది బయట మాకు స్టాల్స్ ఉంటాయి, దాంట్లో అమ్ముతాము. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ ఆర్గానిక్. మేము ఫుడ్ కార్పొరేషన్ నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకొస్తాము దీనికి హైజీనికల్లీ బాటిలింగ్ చేయటానికి. అండ్ నో అడిటివ్స్, నో ప్రిజర్వేటివ్స్. ఎందుకంటే చాలా మంది మాకు ఇప్పటి నుంచి బుక్ అయి ఉన్నాయి, మీకు ఒకవేళ మీరు బయట సేల్ చేస్తే మేము కొంటాము అని. సో దిస్ విల్ బి అబ్సల్యూట్లీ ప్యూర్ అండ్ అన్అడల్టరేటెడ్. మీకు తెలుసు మాకు ఫ్యూయల్ అవుట్లెట్ వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ విల్ బికాస్ దాంట్లో పొల్యూషన్ లేదు, ఎక్స్ట్రా అంటే తక్కువ చేసి ఇవ్వట్లేదు. సో దీంట్లో కూడా ఐ హోప్ that prison department will get good name, and I really congratulate the superintendent and all the staff of Khammam jail for putting this effort and making this is just the first phase. తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇది 4th బీ కీపింగ్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇంతకు ముందు చెల్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్ పిఎస్సిలో, సంగారెడ్డి సెంట్రల్ జైల్ అండ్ నిజామాబాద్ సెంట్రల్ జైల్లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ జైల్లో ఖమ్మంలోనే బీ కీపింగ్ యూనిట్ స్టార్ట్ అయింది. సో దీంట్లో మా దగ్గర ఉన్న ఆశ్రమ వాసులకి బీ ఎలాగా ఫార్మింగ్ చేయాలి, ఎలాగా మెయింటైన్ చేయాలి, ఎలాగా తేని దాని నుంచి తీసేయాలి, ఇవి అన్ని ట్రైనింగ్ ఇస్తాము. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన బీస్ మాకు ప్రిజన్ అవుట్లెట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకవేళ కమర్షియల్ లెవెల్ అటెండ్ అయిన తర్వాత దానికి పబ్లిక్లో అమ్ముతాము. అండ్ దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ ఎవరెవరు ఇక్కడ పనిచేశారు ఆశ్రమ వాసులు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దీని ద్వారా వీళ్ళకు లైఫ్ స్కిల్స్ అంటే ఉపాధి చేయటానికి, ఒక వర్క్ చేసి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక స్కిల్ వాళ్ళు నేర్చుకుంటారు. దీంట్లో వాళ్ళు రిలీజ్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత చాలా ఎస్పెషలీ బీ కీపింగ్కి గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్తో టైఅప్ చేసి వాళ్ళకు లైవ్లీహుడ్ స్కిల్స్ నేర్పించి దాని తర్వాత దాని నుంచి ఇన్కమ్ ఎలాగా వస్తుంది అది కూడా మేము ఫాలోఅప్ చేస్తాము. మేము ఆల్రెడీ ఎన్జిఓస్తో పనిచేస్తున్నాము దీని గురించి.
వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాము. వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇవి చేయడానికి. సో దీని ద్వారా వాళ్ళు నాట్ ఓన్లీ స్కిల్స్ డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ దగ్గర, దే ఆల్సో వాళ్ళకు బిహేవియర్ థెరపీగా కూడా అవుతుంది. ఎందుకంటే మేనేజ్ చేయడం చాలా మైండ్ఫుల్నెస్ కావాలి, పేషెన్స్ కావాలి, అండ్ ఆల్సో డిసిప్లిన్ కావాలి. సో ఇవి అని నేర్పిస్తే వాళ్ళు కూడా బిహేవియర్ థెరపీగా వాళ్ళు మారుతారు. వాళ్ళు క్రిమినల్ టెండెన్సీస్ ఉన్నవి అవి కూడా దాంట్లో కూడా చేంజెస్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది వాళ్ళ మధ్యలో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ సెల్ఫ్ వర్త్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్ కు మీ అందరికి వాళ్ళు కూడా మేము చెప్పాము, బీస్ ఎలాగా ఇప్పుడు ఒక ఎంటైర్ వరల్డ్ నుంచి స్లోగా బీస్ తగ్గిపోతున్నాయి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ హ్యాస్ బికమ్ అ క్వశ్చన్. సో ఇది చేయడం వల్ల ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ అండ్ ఎన్వైరన్మెంట్ పెరుగుతుంది, ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ పెరుగుతుంది, అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఎన్వైరన్మెంట్ కు కూడా దే విల్ బి కాంట్రిబ్యూటింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ చేస్తే దే విల్ బికమ్ బెటర్, వాళ్ళకు రిఫర్మేషన్ వస్తుంది, అండ్ దే బి ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్ టు సొసైటీ. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో సొసైటీలో ఇంటిగ్రేట్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం. సో దీంట్లో దిస్ ఇస్ ద 4th యూనిట్, అండ్ వీ డూ హోప్ మంచి గ్రీనరీ ఉంది కాబట్టి ఖమ్మంలో ఇది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాము. ఇది ఒక న్యూ ఇనిషియేటివ్ తెలంగాణ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫర్ ద డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ బేసికలీ ఫర్ ద prisoners who are there with us, for the inmates who are there with us. So thank you so much for coming here.